కళాకారులు ఈ పాత్రలు తెలుసు. కానీ ఈరోజు అంతే టాలెంట్ గల వ్యక్తి ఆయన కమిటీ నుంచి ఎంతో మంచి టాలెంట్ వ్యక్తి నా చిత్ర మాట వారికి వందే మాత్రం పాట పాడినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి పాటలే కానీ ఇలాంటి రచన అనేక ముందుకు తీసుకురావాలని తెలియజేసుకుంటున్నా. దయచేసి రేపు 15 ఆగస్టు ఇండిపెండెన్స్ డే వస్తుందో దయచేసి మనమందరం కూడా ఈ రోజు నుండి ఈ 5 రోజుల కాలంలో ప్రతి ఇంటికి రోజు వెళ్ళే విధంగా మన యూట్యూబ్లో ప్రచారం చేసి రేపు 15 ఆగస్టు ఈ పాటను ప్రధానంగా వినిపించే విధంగా మనం పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మన కళను మన పాటను మనం ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. సరైన సందర్భంలో ఈ పాట ఆవిష్కరించినందుకు వారికి మరోసారి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీ కళను ఈ విధంగా చూడాలని ఆశిస్తూ శుభాకాంక్షలు. చాలా ఆర్ట్స్ కొత్త ప్రజాలను ఇంకా కూడా సమతా సెలెక్టర్ కనసాము ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీ చెక్కుల నరసింహరావు గారు రాసినటువంటి దేశభక్తి గేయం, అది కూడా ఒక జెండా పైన ఇప్పటి వరకు దాదాపుగా నేను చిన్న ఉన్నప్పటి నుండి చూసినటువంటి పాటల తర్వాత ఒక జెండా పైన బాబా చాలా గొప్పగా వచ్చినటువంటి ఒక పాట. అన్నగారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది 2 తెలుగు రాష్ట్రాలలో కొంత ఇంటికి కూడా చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పాట విన్న తర్వాత అంత బాగా అనిపించింది. అన్నగారు అన్ని రకాల పాటలు, కేవలం ఏదో ఒక వర్గమే కాకుండా అన్ని రకాల పాటలు గత 20 సంవత్సరాల నుండి పాడుతూ ఎన్నో సీడీలు ఆవిష్కరణ చేశాడు. కానీ ఆయన జీవితంలో చాలా రోజులు గుర్తుండిపోయి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట ప్రసిద్ధి చెంది ప్రతి జెండా వందనం రోజు 15 ఆగస్టు వచ్చే 5 రోజులు వచ్చే 15 ఆగస్టు రోజు ప్రతి ఒక్కరి పాటను తప్పకుండా పెట్టుకుంటారు విన్న తర్వాత అని తెలుపుతూ అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. మన ప్రియతమ సమతా సైనికల్ మాస్టర్, అతను మాటగాడ కాదు, రాతగాడ కాదు, ఈరోజు గొప్ప వందే మాత్రం దేశభక్తి గేయాన్ని మన ముందుకు తీసుకుని వచ్చినాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా బోనాల పాటలు, జానపద గేయాలు వస్తున్న తరుణంలో దేశం మీద ప్రేమతో దేశభక్తి గీతాన్ని తీసుకొని వచ్చినందుకు మనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గేయాన్ని మన వాళ్ళు చెప్పినట్లు 15 ఆగస్టుకి ప్రతి వీధిలో వాడవాడలో అందరికీ వెళ్ళే విధంగా మనందరం కృషి చేయాలనుకుంటూ అన్నగారికి మరోసారి శుభాకాంక్షలు. జై భీమ్.